జరగబోతోంది. ప్రస్తుతానికైతే అక్కడ భద్రతా ఏర్పాట్లని పటిష్టంగా ఉండేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. సో తాడిపత్ర సెగ తగ్గిందనుకునే లోపే ఇటు రాప్తాడు రాజకీయం రసవత్తరంగా మారడంతో అనంతపురం పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు టెన్షన్ పుట్టిస్తున్నాయి. తన హత్యకు కుట్ర చేశారంటూ పరిటాల ఫ్యామిలీపై 2 ఏళ్లలోనే కోట్లు సంపాదించారు అంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఆరోపణలు నిరూపించాలంటూ పరిటాల శ్రీరామ్ ఎంఎస్ రాజు సవాల్ విసరడం సెగ పుట్టిస్తోంది. ప్రకాష్ రెడ్డి డిబేట్ కు రెడీగా ఉండాలంటూ డెడ్ లైన్ పెట్టడం అనంత పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. 2 పార్టీల పోటాపోటీ సవాళ్లతో అలర్ట్ అయిన పోలీసులు ఇరువురి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనంతలో వైసీపీ టీడీపీ మధ్య మొదలైన మాటల యుద్ధం సవాళ్ల పర్వానికి చేరింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు ఎంఎస్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 2 ఏళ్లలోనే కోట్లు విల్లాలు సంపాదించారంటూ విమర్శలు చేశారు. అయితే ఆరోపణలపై ఈ సాయంత్రం 5 గంటల కల్లా తేల్చుకుందామా అంటూ ఎంఎస్ రాజు విసిన ఛాలెంజ్ సంచలనం సృష్టిస్తోంది. ప్రకాష్ రెడ్డి ఆరోపణలు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి టీటీడీ మెంబర్ గా రాజీనామా కూడా చేస్తా అన్నారు. ఒకవేళ నిరూపించకపోతే ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లి చెప్పుతో కొడతానని హెచ్చరించారు ఎంఎస్ రాజు. నీకు గురువారం వరకు టైం ఇస్తా ఉన్నా. నాకు బినామీ ఆస్తి కానీ నా ఆస్తి కానీ 1 రూపాయి ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి బోర్డు మెంబర్కి తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు కొడక్క నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్ నీకు నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని పడతానా కొడక్క. అటు పరిటాల కుటుంబంపై కూడా సంచలన ఆరోపణలు చేశారు తోపుదుర్తి. లోకేష్ డైరెక్షన్ లో పరిటాల సునీత తన్ను లారీతో ఢీకొట్టి చంపబోయారు అంటూ ఆయన చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. గన్మెన్ ను తొలగించడం కూడా అందులో భాగమని చెప్పారు తోపుదుర్తి. 4 మాజీ ఎమ్మెల్యేలు హత్యకు గురైనటువంటి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే గన్మెన్లు తొలగించినారంటే అర్థమేముంది? నిన్న లారీతో గుర్తించబోయినారు సునీత సురేంద్ర జాయింట్ వెంచర్లో. పరిటాల సునీత అమిలినేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా. తోపుదుర్తి కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు పరిటాల శ్రీరామ్. తాను ధర్మవరంలో ఉండటం వల్లే ప్రకాష్ రెడ్డి ఆటలు చెల్లుతున్నాయని, రాప్తాడులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. తాను రంగంలోకి దిగితే అదరాల్సిన వారికి గుండెలు అదురుతాయి, బెదరాల్సిన వారు బెదిరిపోతారంటూ హెచ్చరించారు. అలాగే గన్మెన్ల వ్యవహారంపై కూడా పరిటాల శ్రీరామ్ స్పందించారు. కుక్కపిల్ల పిచ్చుకుక్క అది అని మాట్లాడతాను. తోలు తీస్తా ప్రకాష్, గుర్తుపెట్టుకో. నేను అనేవాడు ధర్మవరంలో ఉన్నా కాబట్టి నోరు ఇంకా పిగులుతాది. కుక్కకుండా విశ్వాసం నాకుంది. 19లో అంతకుముందు ఎలక్షన్ మారంగానే ఊర్లో వదిలిపోయిన పరిస్థితులు గుర్తు చేసుకో ఒకసారి. మరి దాంతోపాటు ప్రేమలేఖలు అంటాను, ప్రేమరేఖలు పైకి రాస్తా అంటాను. ఆ ప్రేమలేఖలకి చాలా తక్కువ అంచనా వేస్తానట్టున్నాను. నా ప్రేమలేఖ నిజంగా నా ప్రేమలేఖ పై వరకు పోయిందంటే అదరాల్సిన వాళ్ళకి అదురుతాయి, బెదరాల్సిన వాళ్ళు బెదురుతారు, తడసాల్సిన వాళ్ళకి తడుస్తాయి కూడా. మా సోదరుడు రాజు వస్తున్నాడు. రాజుకి సమాధానమే చెప్తావో, చెప్పు దెబ్బే తింటావో, చెప్పుల దండ వేసుకుని ఊరేగుతావో సిద్ధంగా ఉండు. ఎంఎస్ రాజు సవాల్ కు పరిటాల శ్రీరామ్ కూడా మద్దతు పలకడం హీట్ పెంచుతోంది. ప్రకాష్ రెడ్డి గురువారం రెడీగా ఉండాలంటూ పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంఎస్ రాజు సవాల్ను స్వీకరించి ఆరోపణలను నిరూపించాలి అన్నారు. అటు సవాల్ కు తగ్గట్టుగా ఎంఎస్ రాజు గ్రౌండ్ వర్క్ కూడా చేస్తూ ఉండగా ప్రకాష్ రెడ్డి మాత్రం సవాల్ పై సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో ప్రకాష్ రెడ్డి సై అంటారా లేదా? రాప్తాడు రాజకీయాల్లో రేపు ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.